మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఉన్నాం. దాదాపు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధర్మపురి కొత్త నరసింహస్వామి డోలోత్సవం తెప్పోత్సవం అయితే బ్రహ్మ పుష్కరిణి కోనేరులో అత్యంత వైభవపేతంగా జరిగింది. 5 ప్రదర్శనలు అయితే స్వామివారు బ్రహ్మ పుష్కరంలో చేసిన అనంతరం స్వామివారు ఇప్పుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దాదాపు వేలాది మంది భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. దాదాపు ఇంకా ఒక 10-15 వేల పైబడి మంది అయితే క్యూ లైన్ లో అయితే వేచి ఉన్నారు. దాదాపు భక్తులు అయితే వేలాదిగా అయితే తరలి వచ్చారు. మనతో మాట్లాడడానికి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్ మరియు పాలక మండలి సభ్యులు అయితే ఉన్నారు. ధర్మపురిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు 2వ డోలోత్సవం తెప్పోత్సవ కార్యక్రమం ఉగ్ర నరసింహస్వామి కొత్త నరసింహస్వామి యొక్క ఉత్సవం కోనేరులో అత్యంత వైభవంగా జరుగుతా ఉన్నది. ఈ రోజు ఉదయం నుండి పెద్ద సంఖ్యలో దాదాపు 10-15 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క 2వ డోలాకు ఇంతమంది జనం రావడం ఇదే ప్రథమం అనేటువంటి మాట చెప్పక తప్పదు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు 20 తారీఖు నుండి నిర్వహిస్తూ 1వ తారీఖు వరకు ధర్మపురిలో నిర్వహిస్తారు. 20 తారీఖు నాడు కూడా కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. నిన్నటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జనం తరలి రావడం జరిగింది. మొదటి రోజు కూడా అదే విధంగా రేపు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క డోలోత్సవ కార్యక్రమం ఉంటది. దానిలో కూడా భక్తులు కూడా చాలా మంది రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ముఖ్యంగా భక్తులకు నీడ, త్రాగడానికి నీళ్లు, స్నానాలు చేయడానికి నీటి వసతి, ముఖ్యంగా అన్నప్రసాదం. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది, వేల మంది, లక్షల్లో ఇక్కడికి ధర్మపురి తరలి వస్తా ఉన్న సందర్భంలో ఈ యొక్క 4 సౌకర్యాలు భక్తులకు ముఖ్యమైన అవసరాలు అనేటువంటి విషయాన్ని గౌరవ పెద్దలు ఇక్కడి శాసనసభ్యులు విప్ అయినటువంటి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆలోచనతో ఈ యొక్క సౌకర్యాలు తప్పకుండా చేయాలని చెప్పేసి ఇటు అధికారులను, ఇక్కడ ట్రస్ట్ బోర్డు సభ్యులను ఆదేశిస్తూ ఎప్పటికప్పుడు కూడా ఇక్కడి భక్తుల యొక్క అవసరాలను తీరుస్తూ అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పేసి చెప్పడమే కాదు, నిత్యం కూడా అన్నదాన కేంద్రాలలో, అదేవిధంగా చలివేంద్రాలలో, గోదావరిలో ఎక్కడైతే షవర్లు పెట్టారో అక్కడ గోదావరి ప్రాంతంలో అన్ని కూడా తిరుక్కుంటూ వసతులను చూస్తూ ఇక్కడి అధికారులను, ఇక్కడ ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కావచ్చు, ట్రస్టీలను కావచ్చు, అందరినీ కూడా ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ సౌకర్యాలను సమీక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్నదానం విషయానికి వస్తే వర్తక వైశ్య వ్యాపారులు, రైస్ మిల్లర్స్, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఇవాళ సాయిరాం బియ్యంతో ఎంతమంది వచ్చినా కానీ ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు నిజంగా దాదాపు వేల మంది, ఈ రోజు అయితే 12,000 మందికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుమన్ టీవీ ద్వారా ప్రత్యేకించి వాళ్ళకైతే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గోదావరి కొంచెం దూరంగా పోయింది, నీళ్లు కొంచెం తగ్గుముఖం పట్టిన సందర్భంలో అన్నగారి దృష్టికి, అన్న ఇక్కడ భక్తులు ఎవరు వచ్చినా కానీ తప్పకుండా గోదావరి స్నానం చేసిన తర్వాతనే దర్శనం చేసుకునేటువంటి ఆనవాయితుంది. నీళ్లు కొంచెం తగ్గుముఖం పట్టినాయి కాబట్టి ఇక్కడ శివర్ల ఏర్పాటుకి ఏదైనా మీరు చూడాలన్న సందర్భంలో వెంటనే స్పందించి 3 లక్షల రూపాయల నిధులను సమకూర్చి కాంట్రాక్టర్లను పిలిచి ఇమ్మీడియట్ గా ఉన్నటి నుండే ఈ యొక్క శివర్ల సౌకర్యం చేయడం జరిగింది. భక్తులైతే ఈ యొక్క షవర్లను ఉపయోగించుకుంటూ చాలా ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నట్టు సందర్భం. గతంలో ఎప్పుడు కూడా 2వ డోలకు ఇంత మంది భక్తులు రాలేదు, ఇప్పుడు వస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? వాస్తవంగా ఈ యొక్క భక్తులు ఇంత పెద్ద ఎత్తున రావడం, 2వ డోలకు రావడం నిజంగా మేము ఎవరు కూడా ఊహించలేనటువంటి సందర్భం. మరి ఇది హోలీ అనేటువంటిది, మరి నిన్న అనేటువంటిది కొంతమంది అనుకున్నారు అనేటువంటి సందర్భం కావచ్చు, ఈ రోజు అనేటువంటిది కూడా కావచ్చు. మరి ఇంతమంది రావడంలో ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే భక్తులు ఈ యొక్క బస్ 6 గ్యారంటీల్లో భాగంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా వేల మంది మహిళా సోదరుమణులు ఈ యొక్క ఉత్సవంలో పాలు పంచుకోవడం అనేటువంటిది కూడా కావచ్చు అనేటువంటి చెప్పక తప్పలేదని చెప్తా ఉన్నాం. ఇవే కాకుండా చలవ పందిర్లు, ముఖ్యంగా దేవాలయానికి సంబంధించి ఇక్కడ యూబీఐ బ్యాంక్ వాళ్ళ సహకారంతో ఒక 12 చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అనేది వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ట్రస్ట్ బోర్డు సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా చలవ పందిర్లు కూడా దేవాలయం పక్షాన ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానం అయితే మీకు ఇప్పుడు ఇంతకుముందే చెప్పడం జరిగింది. నీటి వసతి, షవర్ల విషయం 4 విషయాలు కూడా చిత్తశుద్ధితో ఇక్కడ ట్రస్ట్ బోర్డు పనిచేస్తా ఉన్నది. ప్రతి అధికారులు కూడా పోలీస్ సిబ్బంది, సిఐ గారి ఆధ్వర్యంలో, ఎస్ఐలు
ఉదయ్ కుమార్ గారు మిగతా అందరూ కూడా సిబ్బంది అద్భుతంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ కూడా శ్రద్ధ వహించి ఇక్కడే ఉండుకుంటూ ఆయన కూడా పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియవలసింది. కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా మంది అధికారులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ ఈవో గారు కూడా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది అయితే చాలా అద్భుతంగా 4 మున్సిపాలిటీలకు వెళ్ళి కూడా సిబ్బందిని ఇక్కడ తెప్పించి వాళ్ళందరితో కూడా ఇక్కడ ఏ శానిటేషన్ సమస్యలు కావచ్చు, వాటర్ సమస్యలు కావచ్చు, ఇక్కడ ఏది సమస్య రాకుండా భక్తులకు సౌకర్యం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పడుకోవడానికి కూడా దేవాలయంలో రోజు 4,000 నుంచి 5,000 మంది కూడా అక్కడ పడుకోవడం జరుగుతున్నది. నిరంతరం తెలంగాణకు కూడా అక్కడ తాగడానికి నీళ్ళ వసతి ఏర్పాటు చేసినాం. వాళ్ళకు యూరినర్స్ కావచ్చు, ఇతరత కూడా సౌకర్యాలు చేసి వాటికి ఎప్పటికప్పుడు నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేసినటువంటి అధికారుల సహకారంతో ట్రస్ట్ బోర్డు మేము అందరూ కూడా సహకరించి ఇటువంటి సౌకర్యాలు చేసినాం అనేటువంటి మాట తెలియజేస్తూ సుమన్ టీవీకి ధన్యవాదాలు తగిన. ఇది పరిస్థితి. దాదాపు 2వ రోజు కొత్త నరసింహస్వామి డోలోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఈసారి భక్తుల తాకిడి అయితే ఎక్కువ ఉందని చెప్పి ట్రస్ట్ బోర్డు సభ్యులు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ స్టూడియో.